ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసిస్తూ ఈ దినము ప్రభు మనతో తన వాక్యము చేత మాట్లాడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం. దేవా, మా యొక్క వినికిడిలో నీ వాక్యమును ఆశీర్వదించి మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 41వ వచనము నుండి 45వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. డాలుమోయువాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఇండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. మనము చదివిన వాక్య భాగంలో ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, వారు ఎదుటి వాని గురించి కలిగి ఉన్న తలంపులు ఎలాంటివి అనేది చాలా తేటగా రాయబడి ఉండటం చూడగలం. మొదటిగా గొల్లియాతు దావీదును చూసినప్పుడు, నువ్వు చిన్నవాడివి, నేను చంపివేస్తానని చాలా చిన్న చూపు చూసినట్లు మనం చూడగలం. అదే సమయంలో దావీదు దేవుని యొక్క కృపచేత ఎటువంటి వ్యక్తినైనాను నేను జయించగలను అన్న ఒక ధైర్యమును కలిగిన వాడిగా దేవుని జనాంగము కోసము యుద్ధము చేటకు ముందుకు వెళ్లే కార్యమును చూడగలము. ప్రతిదినము గొలియాతు ఇశ్రాయేలీలను యుద్ధానికి ఆహ్వానిస్తూ వారిని అపహసిస్తుంటే ఎవరు ముందుకు రాలేదు. కారణం ఏమిటంటే గొలియాతు యొక్క రూపమును చూసి వారు భయపడినారు. 6 మూరలు జానడు ఎత్తు కలిగిన ఒక వ్యక్తి, అజానుభావుడు అని చెప్పగలం. అలాంటి ఒక వ్యక్తితో ఒంటరిగా ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తితో యుద్ధము చేయడానికి ఆయన ఆహ్వానించినప్పుడు వారు భయపడ్డారు. యుద్ధమును ఓడిపోతే ఇశ్రాయేలు ఓడిపోయినట్లే కదా, ఇతని దగ్గర చిక్కుకుంటే అతను మనల్ని ఏమి చేస్తాడు అన్న ఒక తలంపుతో భయపడిన వారిగా, కలవరము చెందిన వారిగా, అతడు ఎన్ని దినములు పిలిచినను ముందుకు రావటానికి ధైర్యము చాలని వారిగా ఇశ్రాయేలీ సైన్యము, ఇశ్రాయేలీ రాజు కూడా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే సమయమున దేవుని యొక్క సహాయమును కలిగిన ఒక వ్యక్తి ఎలాగూ ఆ కలవరపరుస్తున్న గొలియాతును చూసినాడని మనం చూసినట్లయితే, ఈ దినము ప్రభు నిన్ను నా చేతికి అప్పగించి ఉన్నాడు, నిన్ను చంపి నేను జయమును పొందుతాను అన్న ధైర్యమును కలిగి తనకు సహాయము యెహోవాయే అని తన చేతిలో ఉన్న ఒడిసెలను తీసుకొని ముందుకు వెళ్లే ఒక కార్యమును చూస్తున్నాం. దేవుని యొక్క సహాయము కలిగి ముందుకు వెళ్లే వారి యొక్క ఆలోచనలు ఎలాగ ఉంటాయి అనేది దావీదు తన యొక్క ప్రవర్తనలో ఇక్కడ చూపించడం మనం చూడగలము. అందరూ భయపడ్డారు అతని దగ్గరికి ఎలాగ వెళ్ళగలమని, అతని దగ్గరికి వెళ్తే మేము దొరికిపోతామని. అయితే దావీదు యొక్క తలంపులు మనం చూసినట్లయితే, ఈ దినము ప్రభు అతన్ని నా చేతికి అప్పగిస్తాడు, నేను అతన్ని విడిచిపెట్టను, అతన్ని చంపి దేవుని నామమును ఘనపరుస్తాను అన్న ఒక తలంపులను, ఒక దృశ్యమును కలిగిన వాడిగా ముందుకు వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. ఈ దినంలో అనేక సార్లు అపవాది అయిన వాడు ఇలానే కలవరపరుస్తూ ఉంటాడు. నీ ఎదురుగుండా ఉన్న వ్యక్తి నీకన్నా బలవంతుడు, నీ ఎదురుగుండా ఉన్న శోధన గొప్పది, దాన్ని దాటి రాలేవు అన్న రీతిగా నిన్ను కలవరపరిచి నిన్ను కృంగదీసేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
అనేక సార్లు ఆ కలవరము నిన్ను అణిచివేస్తూ ఉంటుంది. అయితే దేవుని యందు విశ్వాసము కలిగి, దావీదు లాంటి తలంపులు కలిగి, దావీదులాగా దేవుని యందు విశ్వాసము కలిగి నీవు ముందుకు వెళ్ళినట్లయితే నీ ఎదుట ఉన్న సమస్యను ప్రభు నీకు చాలా చిన్నదిగా మార్చివేస్తాడు. ఇశ్రాయేలులకు గొప్ప సమస్యగా ఉన్నది, కానీ దావీదుకు అది చాలా చిన్నదిగా మార్చబడినది. ఈ ఉదయకాలమున నీ జీవితములో నీవు జయము పొందాలి, నీ జీవితములో నీవు ముందుకు వెళ్ళాలి, నీ తలంపులను, నీ యొక్క ఆలోచనలను దేవుని యొక్క పాదముల దగ్గరికి తీసుకొచ్చిన దినమున, ఆయన యొక్క సహాయము కోసము ఎదురు చూసిన దినమున, ఆయన నీకు తోడుగా ఉన్నాడని విశ్వసించినప్పుడు మాత్రమే నీవు జయమును పొందగలవు. నిన్ను కలవరపరిచే ఆ తలంపులను తీసుకొచ్చి అపవాదిని జయించగలవు. అపవాది యొక్క కార్యములను, అతని యొక్క తంత్రములను గుర్తించి వాటిని దాటి ముందుకు వెళ్ళి జయమును పొందాలంటే నీ తలంపులు, నీ యొక్క ఆలోచనలు దేవుని హస్తమునకు అప్పగించిన వ్యక్తిగా, దేవుని యొక్క తలంపులను కలిగిన వ్యక్తిగా జీవించాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున నీతో మాట్లాడుచు ఉన్నాడు. ఇశ్రాయేలీలందరూ కలవరము చెందినారు, సైన్యమంతా కలవరము చెందినది. కానీ వారి మధ్యలో ఉన్న ఒక చిన్న బాలుడు, గొర్రెలను మేపుకుంటున్న ఒక చిన్న బాలుడు, దేవుని యందు తాను కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, దేవుని యొక్క సహాయము అతనికి ఉన్నదని విశ్వసించిన దాన్ని బట్టి, తన తలంపులు ప్రక్కన పెట్టి దేవుని యొక్క అడుగు జాడల్లో నడవాలని ఆశించిన దాన్ని బట్టి తనకు ముందున్న గొలియాతును జయించేదానికి ప్రభు కృపను అనుగ్రహిస్తాడని విశ్వసించినాడు. పెద్ద పెద్ద ఆయుధములను తీసుకొని వచ్చిన వారు కూడా భయపడినప్పుడు తన చేతిలో ఉన్న ఒడిసెలను, తాను తీసుకున్న రాళ్లను దేవుని యొక్క ఆయుధముగా వాడి జయమును పొంది నేటి వరకు మనందరికీ ఒక గొప్ప విశ్వాసపు పాఠమును నేర్పిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీకు ముందు ఉన్న శోధనను నువ్వు చూసే విధానమును మార్చుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీకు ముందుగా ఉన్న పోరాటమును చూసే విధానాన్ని మార్చుకోమంటున్నాడు ప్రభు. నీ తలంపులను మార్చుకోమంటున్నాడు. ఎన్ని దినములు కృంగిపోతూ ఉంటావు, ఎన్ని దినములు ఒక సమస్యను చూసి కలవరపడుతూ ఉంటావు, ఎన్ని దినములు ఒక సమస్యను చూసి భయపడుతూ ఉంటావు. దేవుని యందు విశ్వాసం ఉంచమంటున్నాడు ప్రభు. దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన నీ మార్గమును సరళము చేస్తాడు. ఆయన నీవు జయించవలసిన కార్యమును నీకు ముందుగానే సిద్ధపరిచి ఉంచుతాడు. నీకు ముందు ఎలాంటి పోరాటం అయినను సరే, ఎలాంటి శోధన అయినను సరే, ఎలాంటి కలవరపరిచే కార్యం ఉన్నను సరే, ఆ దినము దావీదు చేతకు గొలియాతును అప్పగించిన రీతిగా నీ చేతికి ప్రభు నీ శోధనను, నిన్ను బలహీనపరిచే కార్యమును అప్పగించి ఆ కార్యము పైన జయమిచ్చి నిన్ను స్థిరపరుస్తాడని వాగ్దానము చేయించు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, నీ తలంపులను మార్చుకో, దేవునికి సరిపోయిన వ్యక్తిగా మారు, ఆయన యొక్క తలంపులు కలిగిన వ్యక్తిగా మార్చబడు. అప్పుడు దేవుని యొక్క కృపను నీ జీవితంలో సంపూర్ణముగా అనుభవించగలవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలమున నీవు మాకు అనుగ్రహించిన ఈ యొక్క మాటలను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని కలవరపరిచే కార్యములను చూసి కలవరము చెందక వాటిని జయించేదానికి శక్తిని అనుగ్రహించే ప్రభు మాకు తోడుగా ఉన్నాడని విశ్వసించి నీ వైపు చూస్తూ నీ యందు విశ్వాసము కలిగి నీవు అనుగ్రహించే దేవాని కృపను చేత పట్టుకొని ముందుకు వెళ్ళి జయమును పొందేదానికి, జయ జీవితమును కలిగి ఉండేదానికి అందరికీ ఈ కృపను అనుగ్రహించమని ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము నీ యొక్క హస్తములకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.